హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చాం చూసారా? శ్రీకాకుళంలోని శాంతిలక్ష్మి గారి గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చామండి. ఈవిడ 2 అంతస్తుల మేడ మొత్తం మొక్కలే కనిపిస్తున్నాయి చూడండి. కింద కూడా పెట్టారు చక్కగాను. ఇదిగోండి మనం వచ్చారు కదా, ఈవిడ శాంతిలక్ష్మి గారు అండి. గేట్ తీస్తున్నారు. ఈవిడ శాంతిలక్ష్మి గారు. వీరి గార్డెన్ మనం ఈరోజు ఏమేమి మొక్కలు పెంచుతున్నారు, ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసొద్దామండి. స్టార్టింగ్ ఫస్టే గేట్ దగ్గర ఫుల్ గ్రీనరీతోని మనకి ఇంట్రెస్ట్ చెప్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడ చూడగా నేను ఎంత బాగున్నాయండి. మొత్తం గోడలు అన్ని నింపేస్తారనమాట. గోడలు స్టాండ్లు చేయించేసి అవి పైన ఇలా పిట్టగోడ మీద అన్ని కూడా చాలా ఎక్కువ రకాల మొక్కలు ఉన్నాయి. వీరేంటంటే ఇంకా పైన టెర్రస్ మీద కూడా పెంచుతున్నారు. శ్రీకాకుళంలోని మంచి గార్డెన్స్ ఇంతకుముందు మీరు వీడియోలో చూశారు. అలాగే ఇది కూడా మీరు చూసి ఆదరిస్తారని నేను ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను. ఇలాగే ఇంకా అసలు అందరూ కూడా ఇలాగా మొక్కలు ఇలా ఇంటి నిండా పెట్టుకుంటే ఇంకా ఆక్సిజన్కి లోటేముంటుందండి. ఓకే అండి, ఇంకా మనం పైకి వెళ్ళి మొక్కలు అన్ని ఏమేమి మొక్కలు ఉన్నాయి, శాంతిలక్ష్మి గారు ఏమేమి చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసి వెళ్ళొచ్చేద్దామండి. ఇది పైకి వెళ్ళి చూస్తారు, కిందది ఇలా కనిపిస్తే మెయిన్ రోడ్డు పక్కన ఇల్లండి. ఎంత మెయిన్ రోడ్డు పక్కన అంటే చాలా దుమ్ము ధూళి ఉంటుంది. మొక్కలు పెంచుకోవడం వల్ల దాన్ని కూడా మనం అరికట్టవచ్చు. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మనకు తగ్గిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. అందుకు మనం ఏం చేద్దాం అనేసి అంటే ఎక్కడే ప్లేస్ ఉంటే అక్కడ మొక్కలు పెంచేద్దాం అన్నట్టుగా శాంతిలక్ష్మి గారు మొక్కలు ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా అక్కడ కుండీలతో చక్కగా నింపేశారండి. అన్ని చోట్ల కూడాను ఇలాగా. ఇదిగోండి మొత్తం మనం పైకి టెర్రస్ మీదకి వచ్చేస్తాం. వావ్, సూపర్. మొత్తం పొడవుగా ఉంది ఇదంతా కూడాను. ఓకే అండి, శాంతిలక్ష్మి గారిని కలిసేద్దాం రండి వారి మొక్కల గురించి. హాయ్ అండి శాంతిలక్ష్మి గారు. హాయ్ ఆంటీ, రండి వెల్కమ్ మా టెర్రస్ గార్డెన్ కి రండి. నా పేరు శాంతిలక్ష్మి, శ్రీకాకుళం. ఓకే, చాలా బాగా గార్డెన్ అంతా ఫుల్ స్లాబ్ అంతా నింపేశారు. పైన చక్కగా షేడ్ నెట్ కూడా వేసినట్టున్నారు. అవునవును, ఇప్పుడు ఎండలు కదండి, ముందుగా వేయించాను. ఓకే, చూద్దాం మీ మొక్కలు. ఓకే రండి. ఫస్ట్ దేంతో చూపించాలనుకుంటున్నారు? రండి, జామ. వావ్, ఎంట్రన్స్ లో జాంకాయ రెడీగా ఉందా? చాలా బాగా వచ్చింది. పెద్ద హ్యాంగింగ్ తో వచ్చిందండి, గుర్తులా కాకుండా భలే సరదాగా ఊగుతుంది కూడాను. ఇవన్నీ గ్రీన్ చామంతి ఇప్పుడిప్పుడే విడుతున్నాయి. ఇంకా అను వాళ్ళు వచ్చేసాయి, ఇంకా కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అవుతున్నాయి. టమాటా, మందార, ఇవన్నీ మందార వెరైటీ. అవునండి, ఎల్లో, ఆరెంజ్, ఈ 4 కూడా 4. మన పూజ అది ముద్ద వస్తుంది ఆ మందారం. ఇప్పుడు ప్రస్తుతానికి వీడలేదు కానీ ఏంటిది? అవునండి, ఈ సీడ్స్ కూడా మనం నీటిలో వేసి నానబెట్టి తాగొచ్చు. సబ్జా గింజల్లాగా. అక్కడ కాయిన్ ప్లాంట్. ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి కానీ యాక్టివిటీస్ అంటే ఇష్టం, క్రాఫ్ట్ అంటే ఇష్టం, చేసుకుంటాను. ఈ టబ్స్ కన్నిటికి నేనే వేసుకున్నాను. హ్యాంగింగ్ ఈ ఉట్టెలు కూడా నేనే అల్లుకున్నాను. పెయింట్ నేనే వేసుకున్నాను. పెయింట్ వేసి ఇలా పెట్టా, హ్యాంగ్ చేసి థ్రెడ్స్ మీద రెడీ చేసి. ఏదో బటర్ఫ్లై లాగా ఉంది ఏంటండి? అవునండి, ఇది కూడా నేనే అల్లాను, వైర్ తో అల్లుకున్నాను. మీరేనా అలా పెట్టారు? ఓకే, ఇది కూడానా అండి? అవును, చక్క పెయింటింగ్ అది అంతా. టమాటాలు ఉన్నాయి. ఇలా కొన్ని దూరం చూపించండి, అది ఎలా లేకపోతే. అదిగోండి టమాటాస్, మంచి కలర్ లో సరదాగా ఉంటాయండి మన గార్డెన్. ఇవన్నీ మిరప మందారం, జిల్లేడు చెట్టు కూడా ఉంచాను. మన కార్తీక మాసం మంచి రోజులు కదా అని. పూజకు వాడతారా? అవునవునండి. అది చూస్తే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, జీడా కావాలంటే పైకి వచ్చేయడమే అంతే. టమాటో ఇంక మంచి క్రాప్ మీద ఉందండి ఇప్పుడు ఈ మొక్క. ఈ గ్రో బ్యాగ్ రైస్ బ్యాగ్ లో పెట్టారా? చక్కగా గ్రో బ్యాగ్స్ కొనే బదులు ఇది మనకు బెటర్ కదండి. ఈ మళ్ళీ పక్కన పడేస్తాం, డబ్బులు పెట్టుకుంటాం. ప్లాంట్స్ కదా, త్రూ అవుట్ ఇయర్ రాదు కదా అని అట్లా చేసాం. ఎందుకు వచ్చింది? నేపాల్లో చాలా ఎక్కువ అండి ఇది. నేపాల్లో ఎక్కడ చూసినా అవే ఉంటాయి. 14 రోజులు చూస్తూనే ఉన్నాము, ఏరియాకి వెళ్ళి కార్నర్కి వెళ్ళినా. ఇగో నా సరదా హ్యాంగింగ్స్. బాగుంది. మనం ఏంటంటే వీటిని చక్కగా ఈ విధంగా వాడుకోవడం వల్ల స్క్రాప్ తగ్గిస్తున్నాం మనం. అదే మల్బెరీ అయిపోయింది, పూత అయిపోయింది, మళ్ళీ కట్ చేసేయండి చక్కగా. ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేస్తే కొత్త చిగురులు వచ్చేస్తుంది. దీని సీక్రెట్ అంతా ప్రూనింగే. ఇది క్రీపర్ రోజ్ అండి, పింక్ రోజ్. క్రీపర్ అవుతుందా? అవుతుందండి, ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్ బడ్స్ కూడా వచ్చాయి. ఓకే,
ఇదిగోండి మా చామంతులు. రెండు కలర్స్ కాంబినేషన్ బాగుంది. ఉత్తరేణి ఇదంతా బాగా బుషిగా వచ్చి అడ్డైపోతుందని ఇట్లా కట్టేసాం. ఏం చేస్తున్నారు ఉత్తరేణితో మీరు? కషాయం తాగుతున్నాం. ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాం మా వారికి. షుగర్ అంటే దేనికి వాడుతున్నారు? షుగర్ కి వాడుతున్నారా? షుగర్ కండి. ఆయనకి షుగర్ అని ఉత్తరేణి కషాయం తాగితే డైజెషన్ ఫ్రీ అవుతుంది, షుగర్ తగ్గుద్ది అన్నారని చెప్పి చేస్తాం. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు? 1 month నుంచి 1 month నుంచి వాడుతున్నారు. అది పప్పులో కూడా వేసుకోవచ్చండి. ఇదేంటంటే అందరూ మన పిచ్చి మొక్క తుప్పలో కానీ వదిలేస్తాం కానీ చాలా మంచిది. ఇప్పుడు ఇదేంటంటే దీన్ని బియ్యం అంటారని రైస్ అని కూడా అంటారు దీన్ని. వీటిని చక్కగా నానపెట్టి ఏదో చేస్తారండి. దీన్ని ఉడికించుకొని తినడము అలాగే రైస్ లాగా చేస్తారు. మంచి మెడిసినల్ ప్లాంట్ ఉత్తరేణి అంటే ఒక మెడిసినల్ ప్లాంటే. కానీ అందరి గార్డెన్స్ ఏవేవో చూస్తాను కానీ మీ గార్డెన్ లో హైలైట్ ఏంటంటే ఉత్తరేణిని ఇంతలాగా డెవలప్ చేసి వాడుకుంటున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తాను నేను. చాలా మంచి పని చేస్తున్నారు మీరు. నాకు నచ్చిన పని ఏంటంటే ఉత్తరేణి పెంచి దాన్ని వాడుకుంటున్నారు. లెమన్ గ్రాస్, ఉత్తరేణి, వావిలాకు, తర్వాత కలబంద, అలాగే తులసి. ఇప్పుడు తులసి కూడా మీరు ఆ కషాయంలో వేస్తున్నాను. పుదీనా కింద లీఫీ వెజిటేబుల్స్ కొన్ని కింద ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి. మిక్స్ చేసి ఒకసారి వాడుతూ పిల్లలకైతే లెమన్ గ్రాసు, పుదీనా, తులసి అవన్నీ వేసి కషాయం చేసి ఇస్తారు పిల్లలకైతే. అంతే అంతే. మొన్న మా బాబు వచ్చాడు యుఎస్ఏ నుంచి. వాడు ఉన్న 3 months కంటిన్యూగా తాగాడు. పిల్లలకి మనం వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతాయి కూడా. ఇది ఒక కలర్ అండి, పింక్ కలర్. మంచి పింక్ అండి, భలే ఉంది. ఇది బ్రొకోలీ. ఇది ఏంటండి? ఇది వీడేటండి, ఈ మధ్య తెలిసింది. తీసేయండి. నేను అదే అంటే మీరు ఎంతగా ఉత్తరాయణ పెంచినట్టు ఇది కూడా ఏదైనా మెడిసిన్ ప్లాంట్ అనుకుంటున్నాను. లేదు నిన్నే తెలుసుకున్నాను. తీసేయండి. ఓకే ఓకే అండి. అదే దానిమ్మ. దానిమ్మ అండి, అది పందిరి చిక్కడు. దొండ, ఇది ఈ దొండ అనమాట, నామాల దొండ ఏది అంటారు అదనమాట. పెన్సిల్ దొండ అటువైపు ఉన్నది. ఇదిగండి మంకెన పువ్వులు. మంకెన. ఇదిగండి ఆంటీ రోజ్. వావ్, తిరిగిపోద్దేమో, జాగ్రత్త అండి. ఇదిగండి చాలా బాగుంది. బాగుంది, పెద్ద రోజా వచ్చింది, మంచి మెరూన్ కలర్. దీనికి చక్క వాటర్ బాటిల్ వాడుకున్నారు మీరు, వాటర్ క్యాను. బత్తాయి. ఎన్నాళ్ళండి బత్తాయి చెట్టు పెట్టి? 1.5 year అవుతుంది. మీ క్రాప్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? ఇదే క్రాప్ ఎప్పటి నుంచి వచ్చింది? 3 months అయింది. 3 months క్రాప్ వచ్చింది. మళ్ళీ కొంచెం అలా గత్తమతి తవ్వేసి వేస్తా ఉంటే ఇదిగోండి ఫ్లవరింగ్ వస్తుంది, చూడాలి. ఇంకా అదే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఫ్లవరింగ్ అదే మొత్తం చక్క బుజ్జి కాయచ్చు, బుజ్జిముండి వచ్చింది. దీన్ని రోజు అప్రూపంగా చూసుకోవడం, ఆనందపడిపోవడం, మన హ్యాపీనెస్ అంతా ఇదే. అవునవును. ఇది క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, మిర్చి, క్యాప్సికమ్, వంగ, మందారంలో 2 రకాలు. మా వారు మా పిల్లలు ఫుల్ సపోర్ట్ ఇస్తారండి. నేను మామూలుగా చిన్న చిన్న స్టాండ్స్ చేయించమంటే ఇంత పెద్ద పెద్దవి చేయించారు. ఒకళ్ళు ఎప్పుడైనా ఏమైనా ప్లాన్స్ ఇది అయిపోతే ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టారు కదా అని మళ్ళీ ప్రత్యేకించి తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది. అవును, మీకోసం వాళ్ళు, వాళ్ళ కోసం మీరు అలాగా కోఆర్డినేషన్ తో చేసుకుంటున్నారు. కొంచెం ఎప్పుడైనా అనీజీగా ఉంటే ఆపు 2 రోజులు మొక్కలు అంటారు. మళ్ళీ ఏదైనా వీడియో చూస్తే శాంతి ఇదిగో వీడియో, ఈ ప్లాంట్ ఇక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందో ఏంటో కనుక్కో అంటారు మా వారు. మళ్ళీ అది చూసారంటే నేచర్ మనం వద్దనుకున్నా మన మనసు లాగుతూనే ఉంటది. నేను కూడా లాక్డౌన్ లో స్టార్ట్ చేశాను. రండి అంటే చూదురి. ఇది పత్తి మందారం. లాక్డౌన్ లో స్టార్ట్ చేశాను ప్లాంట్స్ అనేది. మామూలుగా అయితే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం నాకు. తాతగారు 350 acres మధ్యలో వేశారు. మధ్య మధ్యలో మీ హ్యాండీక్రాఫ్ట్ అంతా బయటకు వస్తూ ఉంటది అనమాట గార్డెన్ లో. ఇక్కడే కదబ్బా, ఇది బటర్ఫ్లై చాలా బాగుంది, ఇది కలర్ కాంబినేషన్ తో చాలా బాగా పెట్టారు. అక్కడక్కడ బటర్ఫ్లైస్ అట్రాక్షన్ మీ గార్డెన్. బటర్ఫ్లైస్ ఇవి చిలుక, స్వాన్ మీరు తయారు చేసిందేనండి, చిన్న చిన్న సరదాలతో. అవునవును. షాంపూ మొక్క అంటాం. తర్వాత ఇదిగోండి ఆల్ స్పైస్. ఎన్నాలైంది ఇది పెట్టి?
4 months అవుతుందండి. 4 months ఇంకా బల్బ్స్ రాలేదు. బల్బ్స్ వస్తే పిండి ఇలా వస్తుంది. చింతపల్లిలో చూసాను, నాకు తెలియలేదు అప్పటికి. ఇంకా అది అంత వాల్యుబుల్ ప్లాంట్ అని తెచ్చుకోలేకపోయాను అనమాట. చాలా బాధపడుతుంటాను. ట్రై చేయండి, సంతోషమే. ఇంకా భగవంతుడు మనకి మొక్కల షాంపూ కూడా ఇచ్చేసాడు. ఇవంతా క్రాటన్స్ ఏనండి, సెమీ షేడ్ లో ఉండాల్సినవి ఇవన్నీ. ఇది కింద కూడా పెట్టుకోవచ్చు మీరు. సరే, పందిరి చిక్కుడు. ఇది చిక్కుడు అబ్బాయి చిక్కుడు, వెడల్పు చిక్కుడు. వెడల్పు చిక్కుడు బాగుంది. ఇది సెంటిమల్ అండి. లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయి, ఇంక ఇప్పుడు మళ్ళీ చూడాలి. చిగురు వస్తుంది సెంటిమల్ అన్ని మీకు బకెట్లోనే చక్క చిన్న చిన్న. ఇది ఇలా వస్తుందా? ఫ్లవరింగ్ వస్తుందండి. అవునా? అవునవును. అంటే నా దగ్గర చిన్న ఆకులతో ఉంది అది. ఫ్లవరింగ్ ఇది లేదా మీ దగ్గర? ఫ్లవరింగ్ ఇది లేదా, మాకు ప్లేస్ తక్కువ కదండి. పీస్ లిల్లీ మరి మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే వచ్చాయి ఫ్లవర్స్, ఈ ఇయర్ ఇంకా రాలే, స్టార్ట్ అవ్వాలి. ఓకే ఓకే. మధ్య మధ్యలో మీ హ్యాంగింగ్స్. అవును, అదే మధ్య మధ్యలో మీ హ్యాంగింగ్స్. మేడం గా తయారు చేసుకున్న థ్రెడ్ తోని ఇలా వేస్ట్ బాటిల్స్ ని ఈ విధంగా వాడతారనమాట. చక్కగా ఉండాలండి, ఇలా క్రియేటివిటీ ఉంటేనే ఇంకా గార్డెన్ ఇంకా సరదాగా చెయ్యాలనిపిస్తుంది. ఓకే, మీరు ఉత్తరేణి మిర్చి, బుల్లెట్ మిర్చి. బ్లాక్ మిర్చి. ఏమంటే మన ఆహారంలో ఈ బ్లాక్ చేర్చుకోవడం వల్ల మనకు లోపల క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా క్లీన్ చేస్తుందట. అంటే మన నేచురల్ బ్లాక్ అంటే బ్లాక్ రైస్ అవ్వచ్చు, ఇలా బ్లాక్ మిర్చి అవ్వచ్చు, బ్లాక్ అదేంటది మనం మల్బరీ బ్లాక్ అయిపోతాయి కదా, అప్పుడు అది తినడం అలాగా మన ఫుడ్ లో బ్లాక్ తీసుకోవడం వలన యాంటీ క్యాన్సర్ అంటే ఇవన్నీ కూడా. మన మాకు ఆర్యవైశ్య అవోపా తరపున ఆర్యవైశ్య వాళ్ళు కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. అప్పుడు పాట్ పెయింటింగ్ ఇది సెకండ్ వచ్చింది. మీకు సెకండ్ ఇచ్చినప్పుడు ఇది ఇచ్చారు మీకు? ఇది నేను తయారు చేశాను కాంపిటీషన్స్ లో, నేను తీసుకెళ్ళాను, సెకండ్ వచ్చింది. మరి అట్లా ఇట్లా వేయడం కానీ దీంట్లో ఒక మొక్క వేసారు, వదిలేయడం ఎందుకు అని. చూసారా, మీ కళకి గుర్తింపు వచ్చింది. మనం ఎప్పుడు కూడాను ఇట్లాగా మన వేస్ట్ మెటీరియల్ అనుకుంటాం కానీ అది కాదు. ఇలా మట్టి కుండల మొక్కలండి అసలు చాలా హెల్దీగా కూడా ఉంటాయి. వెచ్చదనం ఈ ఉన్న వేడి ప్లాస్టిక్ ప్యాకెట్ లోనే వేసాను, ఇప్పుడు మందారాలు పాట్ లో వేసాను. చాలా బాగుంది. చక్కగా పెయింటింగ్స్ వేస్తూ ఉండండి, మీ గార్డెన్ లో పెట్టుకోండి. అన్ని ఒక ఎక్సర్సైజ్ గా మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి అనమాట. దీంతో తయారు చేసాం. పేపర్స్ ఉంటాయి, ఫోల్డ్ రోల్. ఏ పేపర్స్? మామూలు ఫిల్ట్ పేపర్స్ అని అమ్ముతారండి, స్టేషనరీ షాప్ లో అమ్ముతారు. ఆ పేపర్స్ లో రోల్ చేసి మన ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. మీరు చిన్న పూల బుట్ట తయారు చేసేసి అందులో ఏదో కూర్చోబెట్టినట్టున్నారు. టెడ్డీ గాడికి ఏమో తోడు అవన్నీ పెట్టాను. ఎక్కడ చూసి మీ గార్డెన్ అంతా కూడా హ్యాంగింగ్ చేసుకున్నారు, అది మీరు తయారు చేసుకున్నారు. అవునా, ఇదంతా అమ్మ ప్రోత్సాహమేనండి. యాక్టివిటీస్ ఏదైనా సరే, అల్లికలేని, కుట్లేంటి, హ్యాంగింగ్స్ ఏంటి అన్ని అమ్మతే. ఆవిడ దగ్గర మీరు నేర్చుకున్నారు అంటే అమ్మాయి మీకు గురువు. అవునంతే, హ్యాండీక్రాఫ్ట్ అంతే. అవును, చిన్నప్పుడు ఒకప్పుడు ఈనాడు పుస్తకాలు వేసేవారు కదండి, అందులో చూసి నేర్చుకునేది ఆవిడ. బొట్లేంటి, బ్యాగ్లేంటి, స్టిచ్చింగ్ ఏంటి, ఏదైనా ఆమె నాకు నేర్పించింది, అమ్మ నేర్పించింది. నేను ఈ విధంగా డెవలప్ చేసుకుని గార్డెన్ మార్చుకుంటున్నారు ఈ విధంగా. ఇదండి యాపిల్ బేర్ అని ఇచ్చాడు ఆంటీ, యాపిల్ బేర్ అని ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? నర్సరీలో మనం ఇంట్లో చూసాను కదా, ఇదేనా? ఇదే యాపిల్ బేర్. ఇది పెరగాలి ఇంకా, దానికి ఏజ్ రావాలి. 3 years కంప్లీట్ అయ్యే కానీ రాలేదు. కొన్ని గ్రాఫ్టింగ్ అయితే వచ్చేస్తాయేమో కానీ మాది రాలేదు. అది ఇదంతా ఇలాచీ అండి. మరి ఈ రెండు కూడా మీరు టీలోకి కషాయంలోకి వాడుకోవచ్చండి. సబ్జా వాడుతున్నాను, ఇలాచి ఇప్పటి వరకు వేయలేదే. అలా బాగుంటది. ఇది కూడా అంటే ఇలాచి మనకు రాదు. అవునా? రాకపోయినా ఆకులు వాడుకుంటాం మనం. బిర్యానీలో వేస్తాను నేనైతే, చక్కగాను టీలో వేసుకుంటాను. ఇలాచి ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తాము. ఆకుల్లో ఉన్న పోషకాలు మనకు వస్తాయి. అది హ్యాపీ అనమాట. అదే మన గార్డెన్స్ లాభం. ఇది బిర్యానీ రైస్, బిర్యానీ ఆకు. ఇదా? అంటే అన్నపూర్ణ పండల్ లీవ్స్ అంట, అదేనా ఇది? అదే. ఓకే, భలే. బాస్మతి రైస్ అంటారు ఇది.
అవును అంటారు, కానీ ఇది ఏంటంటే ఇది అక్కడ ఒక్కటే కాదు, దీని పేరు అన్నపూర్ణ అండి, ఇంగ్లీష్ లో పండ లీవ్స్ అంటారు. అయితే దీని ఆకులు మనం ఏంటంటే బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది, బాగుంటుంది అనుకుంటాం. అది కాకుండా ఇంకొక మంచి లాభం ఉంది తెలుసా మీకు? అది అది మీరు అన్నపూర్ణ ప్లాంట్ మీకు ఎవరైనా గార్డెన్స్ లో ఉంటే మాత్రం చక్కగాను మీరు దీన్ని అన్నంలో వేసుకుంటే స్మెల్ కోసమే కాదండి, దీనిలోని మనకి ఇప్పుడు కూరగాయలు మనం పండించుకుంటున్నాం, ఆర్గానిక్ రైస్ పండించలేకపోతున్నాం, కానీ రైస్ కూడా మనం ఆర్గానిక్ గా మార్చుకోవడానికి ఏమైనా ఒక అవకాశం ఉందా అంటే మనం ఏం చేయలేము. కానీ ఈ ఆకుని చక్కగా బియ్యం కడిగి నీళ్ళల్లో వేసేసి అన్నం వండేసి అన్నం రెడీ అయిపోయి ఆకు తీసి పక్కన పడేసి మనం భోజనం చేసేస్తే ఆ రైస్ లోని ఉన్న కెమికల్స్ క్యాచ్ చేసే గుణం ఉందటండి. కెమికల్ తీసుకునే కొత్తిమీర కూడా మనకి అలాగే పెద్దవాళ్ళు అలవాటు చేస్తారు కదా, పైన వేసుకుంటే మనకి లాస్ట్ లో వేస్తే అది కూరలో ఏదైనా కెమికల్ లాగుతుంది ఫ్లేవర్ అని అనేసి. అలాగేనండి ఇది కూడా మనకి రైస్ లో ఉన్న కెమికల్ ని తీసుకుంటది, అందుకు వండేసి దాన్ని పారేసి మనం తినాలన్నమాట. రోజుకు ఒక 2 ముక్కలు చప్పున ఇలా కట్ చేసుకుంటూ అయినా 2 ముక్కలు రైస్ లో వేసేస్తూ ఉండండి. తినడానికి కూడా చాలా ఆహ్లాదంగా బాగుంది, లాభాలు కూడా అపారమైనవి అనమాట. ఈ పండ్ల లీవ్స్ మాత్రం ఇలా వదిలేకండి, ఎవరు గార్డెన్ ఇలాగా చక్కగా వినియోగించుకోండి. ఈ వీడియో ద్వారా శాంతలక్ష్మి గారి గార్డెన్ లో నేను ఇదొక విషయం నేను తెలియచేయాలనుకుంటున్నాను, తెలియచేసాను. కంపల్సరిగా వాడండి మేడం, స్మెల్ కోసమే కాకుండా మన హెల్త్ కోసం కూడా వాడుతున్నాను. తిప్పతీగ ఏంటిది? మార్నింగ్ గ్లోరీ క్లౌ బీన్స్ మధ్యలో నేనున్నాను అనే ఈ పాట్స్. ముల్లంగి చెట్టు చిక్కుడు, ఇదిగోండి బేర్పాదు ఇంకా స్టార్ట్ అవుతున్నాయండి. ఈ బ్యాగ్ కి ఒక్కటే సరిపోద్దండి, ఈ బ్యాగ్ ఒకటే ఒక్క మొక్క చాలు. ఇది లెవెండర్, ఇది లెవెండర్ సూపర్. రోజ్మేరీ కూడా ఉందండి. ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది కూడా మంచి స్మెల్ ఉందండి. రోజ్మేరీ మంచి వాసన వస్తుంది. వాడుకోవచ్చు కదా, తలకు పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు. కానీ కర్పూర డ్రాగన్ ఫ్రూట్ వైట్ అండ్ పింక్ 2 ఉన్నాయి నా దగ్గర. ఓకే ఓకే ఓకే. ఇది ఒక రకం తులసి. గార్డెన్ అంతా కూడా తులసిలు బాగా కవర్ చేస్తారండి. మీరు ఇలా తిరగడం వల్ల వాటి గాలి మనకు మంచిదే, చక్కగాను మనకు స్మెల్, ఈ ఆకులు వాడుకోవడం కూడా మంచిదే చక్కగా. చెరుకు మొన్నే ఒకటి కట్ చేసాం, ఇంకొకటి ఉండిపోయింది, మొన్న కట్ చేసి వాడేసాం. ఓకే ఓకే. మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఉండాలిగా పూజకి. ఇదిగోండి నన్ను కొట్టేస్తున్నాయి మధ్య మధ్యలో. ఇదిగోండి రెడ్ గోంగూర 2, 3, 4, 5 దగ్గరికి ఇచ్చాను, సెంట్ మళ్ళీ ఇచ్చాను, రెడ్ గోంగూర ఇచ్చాను. మీరు సీడ్స్ పని చేస్తున్నాను, సీడ్స్ పెట్టేస్తే చక్కగా సీడ్స్ పెట్టేయండి. పొన్నగంట కూడా వాడండి, వదిలేసారు, వాడుతూ ఉండండి. గోంగూర ఒకటి మీరు ముదురుతుంది, పప్పులో వాడుకోవచ్చు అని చెప్పి ఇంత అయినంత వరకు ఉంచుదామని చెప్పి వేసాను. ఇది చిగురు అయితే పప్పులో వేసుకోవచ్చండి. ఈ ఆకులు చక్కగా పచ్చడి చేసుకోవచ్చు. వీటిని కోస్తూ ఉంటే అది చక్కగా బుషీగా వస్తూనే ఉంటది. ఇంట్లో చింతపిక్కలు ఏ ఉన్నా కూడా మనం ఇలాగా ఈ పెద్ద చెట్లు మొదటి ఖాళీ ప్లేస్ ఉంటది కదా, వీటిలో మనం చింతపిక్కలు వేసేసాం అనుకోండి, ఇలాగ మొక్కలు వచ్చేస్తది. మన చింత చిగురిని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మార్కెట్కి వెళ్ళకుండా ఇప్పుడు వచ్చినా చాలు కదా మనకి, చక్కగాను పప్పులోని పచ్చళ్ళు చేసుకోవచ్చు. అంజీరా ఇదిగోండి, మా అంజీరా మేం కన్నా మా చిలకలు పిచ్చుకలే ఎక్కువ తింటున్నాయి. వాటికి ఆహారం నేచర్ లో చక్కగా రెడీ చేసి ఉంచుతున్నారు. ఈ రోజు చూస్తాము, రేపు తిందాం, రేపు కోద్దాం అనే లోపల సగం తినేస్తాయి. శాంతలక్ష్మి గారు చెప్పండి. ఇదేదో పెద్ద చెట్టు లాగుంది, తీరా చూస్తే టబ్బు చాలా 100 రూపాయల టబ్బులోనే ఉన్నట్టుంది, చాలా బాగా వచ్చింది. ఇది చాలా అందంగానే ఉంది, మల్చింగానే ఉంది కదా. ఇంకోటి మీకు చెప్పాలనుకుంటున్నాను, అంటే ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదా, చక్క మల్చింగా చాలా బాగుంది. మరి మనం పుదీనా పెట్టుకోవచ్చు, పొన్నగంటి పెట్టుకోవచ్చు, అలాగే ఆకుకూరలు పెట్టుకుంటే మనకు ఆకుకూర వస్తుంది, మల్చింగ్ అవుతుంది, ఈ ప్లేస్ మనం వాడుకున్నట్టు కూడా అవుతుంది, పైన చెట్టు ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. మీరు హ్యాంగ్ చిన్న గ్లాసులు పెట్టుకున్నారు కదా, అందులో వేసేయండి. ఓకే, మనకు ఆకుకూరలు ఇందులో పెట్టుకుంటే ఈ ప్లేస్ ని మనం వాడుకోవచ్చు. అంటే మనకు తక్కువ ప్లేస్ లో ఎక్కువ రకాలు చేసుకోవాలంటే వాళ్ళ అడ్జస్ట్మెంట్లు అంతే, ఇంకేం లేదు. చెట్టు మాత్రం ఏజ్ ఎంత అండి? ఇది 2.5 years అవుతుంది. క్రాప్ బాగా వచ్చిందండి. 2.5 ఏళ్ళకి. ఇంత ముందు తీసారు ఇదే ఫస్ట్? 2-3 వాడాను. ఓకే ఓకే ఓకే, బాగుంది. చక్క పెద్దది అయింది చెట్టు. చెట్టు అంతా పిందెలు ఉన్నాయి, అన్నిదిగా చెట్టు నిండా ఉన్నాయి పిందెలు. ఓకే ఆంటీ, ఇగోండి వంకాయలు, ఈ కోస్తే చాలా టేస్ట్ గా ఉన్నాయి. కర్రీ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ రోజు వస్తాను, ఏ రోజు ఏదైందా ఏంటో, ఏది హార్వెస్ట్ చేయాలా, ఇంట్లో ఏం కూర వండాలా అన్నది ప్లాన్ చేసేసుకుంటాను ప్రొద్దున రాగానే.
ఇక్కడ 1 hour స్పెండ్ చేస్తానండి మార్నింగ్ రాగానే. పాటలు పాడుకు శ్లోకాలు స్తోత్రాలు వినుకుంటూ వాకింగ్ చేస్తూ ఈ ప్లాంట్స్ ఏం బాగున్నాయి బాగాలేదు, ఏం మెడిసిన్ ఇవ్వాలా, అదే ఏ కషాయం ఇవ్వాలా, ఏ ద్రావణం ఇవ్వాలా, అన్ని ఆలోచించుకుంటూ తిరుగుకుంటూ చేస్తాను. అంటే ఈ వంకాయని ఎప్పుడు కూడా ఈ కలర్ వరకు ఉంచకుండా ఈ కలర్ లో ఉన్నప్పుడే మనం తెంపుకుంటే మంచి టేస్టీగా చాలా చాలా బాగుంటది. ఇంకా నెక్ వస్తాను. ఇదో రకం తులసి ఉన్నట్టుంది మీ దగ్గర? ఉన్నదండి, మంచి వైలెట్ కలర్ కృష్ణ తులసి అంటారు కదా, అలాగా. మన హార్వెస్ట్ చాలా. అవునవును, అంటే 2 days నాకు కుదరలేదు, వేరే పని మీద వెళ్తున్నాను, అందుకే రాలేదు, కొయ్యలేదు. ఇంకా అటువైపు నాకు బాగా ఎక్సర్సైజ్ అయిపోతుందండి, వాకింగ్ అయిపోతుంది, చక్కగా బయటికి వెళ్ళే పని లేదు, ఇక్కడే నడిచేస్తున్నాను. ఇదే మన పార్కు. ఇదే పార్క్, కరెక్టే చెప్పారు. శాంతిలక్ష్మి గారు ఏంటి రెసిపీ ఈ రోజు అయితే? ఇదండి వంకాయ కూరే. ఈ వంకాయ కూర వామాకులు కోసి కషాయం అదే చారు పెడతాను. ఓకే, ఈ రోజు అయిపోతుంది. మంచి రసము, ఇది ఫ్రై చేసుకోవచ్చు, టమాటోస్ కూర చేసుకోవచ్చు. ఓకే, వంకాయ అయితే మా ఆయన చాలా ఇష్టం, అందుకే ఎక్కువ వంకాయ చెట్లే ఉన్నాయి ఇంట్లో. ఓకే, నా గార్డెన్ లో వంకాయ చెట్లే ఉన్నాయి. లక్ష్మి గారు పైన టెర్రస్ మిద్దె తోటే కాకుండా పెరటి తోట కూడా ఉందండి. ఇదండి ఇది మెంతులు మైక్రో గ్రీన్స్ లాగా వాడుకుందాం అని చెప్పి వేసుకున్నాను. ఇగోండి పెద్ద ఆకులు అయితే పప్పుకి, ఇవైతే చపాతీల్లోకి జ్యూస్ కూడా తాగేవచ్చు చక్కగా. పెడతాడు చూద్దామా? రండి. హాయ్, నా పేరు రజనీ, మాది విజయనగరం. శాంతిలక్ష్మి గారు మా వదిన గారు చాలా బాగా తోట పెంచుతున్నారు. అందరికి ఆ అదృష్టం అవకాశం రావు, చాలా కష్టపడి తోటని కన్న పిల్లల్లా చూసుకుంటున్నారు ఆవిడకి మేము అందరం చాలా మోటివేట్ చేస్తూ ఉంటాం, ఎంకరేజ్మెంట్ ఇస్తాము. మా ఇంట్లో కూడా అందరికి ఇష్టమే గానీ ఓపెన్ ప్లేస్ గానీ ఎవరు లేక మేము అది చెయ్యట్లేదు, అందుకని మా వదిలిని చాలా ఎంకరేజ్ చేస్తాం మేము. ఓకే, అదేనా చేస్తున్నారు కానీ మీ టెర్రస్ చాలా ఇంట్రెస్ట్, దానికి మేము కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తాం. మా వదిన గారు చాలా కష్టపడి వేసారు దేశవాళీ తమలపాకులు, ఏ మచ్చ ఉండదు దీని మీద. అదే అదే, ఇదేమో అల్లము. ఈ అల్లం ఆకులు కూడా టీలో కషాయంకి వాడుకోవచ్చు. ఓకే, ఇవి క్రాటన్స్ మాత్రం కాంబినేషన్ భలే ఉంది కదండి. పక్కన లైట్ గ్రీన్, లైట్ డార్క్ మా వదిన గారు పక్కన పెట్టారు, చూడడానికి బాగుంటుందని. ఇదేమో తులసి మొక్క, మా వదిన గారు రోజు పూజ చేసుకుంటారు ఇక్కడ గార్డెన్ కి వచ్చి. గార్డెన్ లో విహారం అయిపోతుంది, తులసి పూజ అయిపోతుంది. ఇవి పచ్చిమిరపకాయలు, ఇంట్లో ఇవే వాడతారు మా వదిన గారు రోజు వంటకి, టిఫిన్ కాట్లకి. ఆకుకూరలన్నీ మా వదిన గారు గార్డెన్ లో పెంచుతున్నారు, ఇవే వాడతాం ఇంట్లోని. ఇవి ఆకుకూర, తోటకూర, పాలకూర ఇదంతా నారు పోసినట్టున్నారు. ఇది ఎరుపు తోటకూర, ఇది తింటే బ్లడ్ చాలా బాగా పడుతుంది. మామూలు తోటకూర కన్నా కూడా ఈ ఎర్ర తోటకూర చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది కూడానండి చక్కగా దేశవాళీ, ఇది కూడా నాటు వెరైటీ, వాటర్ చాలా మంది తెలియదు. ఇది నాటు తోటకూర, ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మూన్ తోటకూర కూడా అంటారు, వైట్ కాడంతా వైట్ గా ఉంటది. అవునా? ఓకే, ఇది సిలోన్ బచ్చల కూర. ఇది జిగురు ఎక్కువ ఉంటదండి. ఈ జిగురు వాడడం వల్ల మనకు బోన్స్ జాయింట్స్ కి జిగురు మంచి, కీళ్ళ నొప్పులు అవి కీళ్ళు అరిగిపోయి అంటారా, ఆ ప్రాబ్లం ఉండదు. ఇది రెడ్ బచ్చల కూర అండి, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది దేవకాంచన, రోజు పూజకి మా వదిన గారు చేసుకుంటారు. ఇవి ఎల్లో కలర్ దేవకాంచన. కానీ శాంతిలక్ష్మి గారిలో ఉన్న ఒక స్పెషల్ ఒకటి ఉందండి, ఎక్కడ చూసిన తులసులు కవర్ చేశారు. ఇంకేంటి గ్రేప్స్ వస్తున్నాయి. స్టార్ట్ అయిందండి, పూత స్టార్ట్ అయింది. ఇక చిన్న చిన్న వచ్చి పూత వస్తుందా? ఓకే ఓకే ఓకే, అది మీకు ఉడతలు కూడా రెడీ అవుతాయి, ఎందుకంటే మా అన్ని ఉడతలే తింటున్నాయి. మా ద్రాక్ష అంతా చాలా ఇష్టం. వాకాయ చెట్టు తెచ్చుకున్నాను కడియం నుంచి. అవునవును, ఒక 2 years అయిపోతే క్రాప్ వచ్చేస్తుంది. నేలోసిరి మా ఏంటిది? నేలోసిరి
చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, రాసుశ్రీ అదే అదే అది నేల ఉసిరి, మల్బరీ. మల్బరీ చాలా పెద్దగా ఉంది, ఇది వేరే మల్బరీలా ఉందని పైన చూసి. పొడుగున్నాయి అందరూ, లాంగ్ మల్బరీ. ఇక్కడ ఉన్నాయి. ఓకే. నా చిన్నప్పుడు గోడలు ఎక్కేసి దొంగతనంగా వెళ్ళి ఉసిరికాయలు, చింతకాయలు, జాంకాయలు, మామిడికాయలు అవన్నీ కోసేదాన్ని. మా పెద్దవాళ్ళు చూడంగానే దెబ్బలాడేవారు, ఏ దిగు దిగు దిగు, ఏదో ఏదో అయిపోతున్నట్టు. ఒకప్పుడు ఎక్కనిచ్చేవారు కదా గోడలు. గోడలు ఎక్కితే గానీ అవి అందవు, చెట్లు ఎక్కితే గానీ ఉసిరికాయలు అందవు. మొత్తం మీద ఎక్కిసి కోసుకుని తినేసి. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేదు, అన్ని కిందనే ఉన్నాయి. అదే. ఇది అలసందలు పండింది, క్రీపర్ అదంతా కంపోస్ట్ కోసం ఉంచాను. అంటే రైతులు వరి దెబ్బ వేస్తారు కదా, అలా వేసారు మీరు. ఆల్రెడీ బేరపాదు కూడా అయిపోయింది, దాని కంపోస్ట్ బిన్ లో ఉంది. ఖాళీ లేదని ఇక్కడ ఉంచాను. 4 రోజులు పోతే దీన్ని తీసుకెళ్లి అందులో వేస్తాను. పైన మొక్క వేసేస్తారు, మొక్క వేస్తాను, మట్టి వేసేస్తాను, కంపోస్ట్ తయారైపోద్ది. అంతే. ఈజీ ప్రాసెస్ అండి అది మాత్రం. అంటే అడుగున మనం ఇది వేసేసి పైన మట్టి పోసి మొక్క పెట్టేస్తే కింద కంపోస్టింగ్ అయిపోతూ ఉంటుంది మనకి. మళ్ళీ కంపోస్ట్ వేరేగా మన ప్రాసెస్ చేయక్కర్లేకుండా అయిపోతుంది హ్యాపీగా. ఇదిగోండి మల్బరీ ఫ్రూటింగ్ వచ్చింది. అబ్బా, ఇది వేరే జాతిలో ఉందండి. ఇది లాంగ్ మల్బరీ. ఇది పెద్దది, ఇంకా పెరుగుద్ది. ఇంక ఇది పొట్టు వెరైటీ ఉంది మా దగ్గర, ఇదేమో లాంగ్ వెరైటీ. బాగుంది. గార్డెన్ లో అక్కడక్కడ బెండ, చిక్కుడు, బీరకాయలు, చింత చిగురు అన్ని పెట్టేశారు, అన్ని ఉన్నాయి. ఓకే. బాస్మతి రైస్ ప్లాంట్ ఉందండి మీకు? ఇదేనా? అదే అన్నపూర్ణ పండన్ లీవ్స్. ఇదంత పెద్దవి ఉన్నాయి, చక్క రైస్ లో వాడేయండి టక్టగా, రోజుకు 2 కట్ చేసి. సూపర్ ఆవిడ గార్డెనింగ్ అంతాను. మా పెద్దమ్మాయికి నాకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాకపోతే మాకు ఓపెన్ ప్లేస్ లేదు, అందుకని చిన్న చిన్న కుండీల్లో మా అమ్మాయి కూడా చాలా హార్వెస్ట్ చేస్తుంది కొన్ని మొక్కలు అవకాశం ఉన్నంత మేరకు. ఓకే. పువ్వుల మొక్కలు, క్రాటన్స్ అన్ని పెంచుతున్నాం మేము కూడాను. ఈసారి వీడియో కవరేజ్ కి మా ఇంటికి రండి మేడం. ఎదురు చూసేది అదే, మొక్కలు పెంచాలి, అందరూ గార్డెనింగ్ చేయాలి, హ్యాపీగా ఆనందంగా ఉండాలి, మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి. అది మా 2 అమ్మాయిలు కూడాను నేచర్ లవర్స్. ఒక ప్లాంటేషన్ ఓన్లీ గార్డెనింగ్ అనే కాదు, యానిమల్స్ కూడా చాలా ఇంట్రెస్ట్. మా పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి నైట్స్ వెళ్ళి కుక్కలకి బిస్కెట్లు వేయడం, స్ట్రీట్ డాగ్స్ కి, యానిమల్స్ కి అన్నిటికి ఫీడింగ్ అవన్నీ ఇస్తారు. ఇలాంటి లవర్ నిన్న ఒక ఆవిడ మాకు దొరికారులేండి, అను పేర్లా గారు. నా పెళ్లి కాకముందు పమేరియన్ పెంచాము. నేను ఇక్కడ పెళ్లి చేసుకొచ్చినాక బెంగ పెట్టుకుని ఇది అయిపోయింది. అది మేము ఒక డాగ్ ని పెంచుకుంటున్నాము, దాని పేరు జాక్. అది కూడా చాలా ఫ్రెండ్లీ డాగ్ మాది. ఓకే ఓకే ఓకే. హాలిడేస్ వస్తే పిల్లలందరం పైకి వెళ్ళిపోతామండి. పిల్లలు సరదాగా ఫోటోలు కూడా తీసుకుంటారు, మా ఆడబడిచి పిల్లలు. తను మా అమ్మగారికి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే అప్పటికి వెనకతలు మాకు ఈ ఓపెన్ ప్లేస్ లేదు. తర్వాత మా నాన్నగారు అన్నారు, పైన టెర్రస్ మీద చాలా మొక్కలు పెంచేవారు. గులాబీలు అయితే గుత్తులుగా పూసేవి. ఒక్కొక్క గులాబీ హైబ్రిడ్ ఇంత పెద్ద పువ్వు వచ్చేది, అది తల్లో పెట్టుకోవడానికి కూడా సరిపోయేది కూడా ఉండేదటండి. బాగుండేది. తర్వాత ఆవిడకి బియ్యం డ్రమ్, నా పెళ్ళైన వచ్చినప్పుడు కూడా ఉన్నాయి. బియ్యం డ్రమ్ లో కూడా పెంచేవారు అనమాట. పెద్ద పెద్ద ఎత్తడి ఉంటాయి కదా, ఆ డ్రమ్ముల్లో పెంచేవారు. మా తాతగారు, మా అత్తగారు చేయడం వల్ల, గార్డెనింగ్ చేయడం వల్ల మనకి మానసికంగా శారీరక ఉల్లాసం కూడా వస్తుంది. మనకున్న డిప్రెషన్స్ కానీ, యాంగ్జైటీ కానీ అన్ని తగ్గిపోయి మనం చాలా హెల్దీగా ఉంటాం. కొత్త ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ అవుతారు, గార్డెన్ ఫ్రెండ్స్ అందరు, నేచర్ ఫ్రెండ్స్ అందరు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అయితే, హ్యాపీ గార్డెనింగ్ చేద్దాం. హ్యాపీ గార్డెనింగ్. ఓకే అండి, బాయ్. శాంతిలక్ష్మి గారు చెప్పండి. మీ గార్డెన్ అంతా చక్కగా ఓపిక్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు, చక్కగా చేసుకుంటున్నారు. పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరండి. 2 పిల్లలు ఇంటి బాధ్యత, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ దీన్ని మనం ఒక జాబ్ లాగా చేసుకోవడమేనండి. మనం ఏదో హౌస్, మీరు ఎప్పుడైతే మీరు ఏం చేస్తారంటే హౌస్ వైఫ్ అంటాం, మన గార్డెనర్స్ ఎవరు హౌస్ వైఫ్ కాదండి, ఆర్గానిక్ ఫార్మర్ అని చెప్పుకుందాం. ఎందుకంటే ఇది కూడా ఒక జాబ్ లాంటిదే. మీ ఇంటి పనులన్నీ చేసుకుంటాము, గార్డెన్ లోకి వస్తాం, గార్డెన్ పని చేసుకుంటాం, పట్టుకెళ్ళి ఇక్కడ పండించుకుని ఇంట్లో చేసి పెట్టుకుంటాము. దానివల్ల హెల్తీగా హ్యాపీగా ఉంటాము.
ఇక్కడ పనిచేయడం వల్ల మనకు ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఇవన్నీ చేసుకుంటాం కదా, జాబే అనుకుంటాను నేనైతే మాత్రం. ఇంటిని ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవడం జాబే కదండి. అంతే కదా. అదే అందుకు మీరు ఎప్పుడు హౌస్ వైఫ్ అని చెప్పొద్దు, అయ్యా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటాను, టెర్రస్ గార్డెనర్ అని చెప్పండి. తప్పకుండా. ఓకే, చాలా బాగా చేస్తున్నారు. చక్కగా అంటే మనం ఎన్ని మొక్కలు పెంచామన్నది కదా, ఎంతో కొంత చేసి కనీసం వారానికి 2-3 రోజులు మన ఆర్గానిక్ ఫుడ్ మన ఇంట్లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కానీ దీన్ని ఇంకా మీరు అలా రెగ్యులర్ గా లీఫీ వెజిటేబుల్స్ కంపల్సరీ ఉంటాయండి. వెజిటేబుల్స్ సీజన్ బట్టి వస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ అవుతున్నాయి, మెడిసినల్ ప్లాంట్స్, కషాయాలు తాగుతున్నాను, ఉపయోగిస్తున్నాను అన్ని. చాలా 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 థ్యాంక్స్ అండి. ఎప్పటి నుండో చూస్తారు, మీరు వస్తారు, ఎప్పుడు వస్తారా అని. వచ్చినందుకు చాలా అందరం కలుద్దాం. ఇలాగా ఒకళ్ళ గార్డెన్ ఒకళ్ళు విజిట్ చేసుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ప్లాంట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ హ్యాపీగా మన గార్డెనింగ్ ఫ్యామిలీ మన అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడ్డాం కదా, గ్రూప్స్ ద్వారా హాయిగా హ్యాపీగా అందరం మంచిగా ముందు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే అండి, వ్యూయర్స్ చూసారు కదా ఈ రోజు శాంతి లక్ష్మి గారి గార్డెన్. చక్కగా ఎలాగా మరి కొన్న కాస్త ప్లేస్ అయినా కూడా ఎన్ని రకాల మొక్కలు పెట్టుకున్నారు. ఆవిడ చెప్తున్నంత సేపు ఆవిడ కళ్ళలో ఆనందం చూడండి. ఈ మెడిసిన్ ప్లాంట్ మేము ఈ విధంగా చేసుకుంటాం ఇలాగా అనేసి ఎంత ఆనందంగాను. ఇదేనండి మనకు కావాల్సిన ఆనందం. అది గార్డెన్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, గార్డెన్ లో ఉన్న ఆనందం అది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎంత ప్లేస్ ఉంటే అంత మీరు గార్డెనింగ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అందరం కూడాను. ఓకే అండి, నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో చూస్తున్న మాత్రం ఒకరు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్ అండి, నమస్తే.